మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి, డయాబెటీస్ ఉన్నవారు ఈ రోజున వచ్చిన ఆధునిక వైద్య పరిజ్ఞానము, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం టైప్ 2 డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మందులు, ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ వాడవలసిన అవసరం లేదు. కొత్తగా షుగర్ బయటపడితే మనం తొందరపడి ట్యాబ్లెట్లు ప్రారంభించవలసిన అవసరం ఏమాత్రం లేదు. సరే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ మాట చెప్పరు, రాసేస్తారు, పైనుంచి కింద దాకా ట్యాబ్లెట్లు రాసేస్తారు, పేజీ నింపేస్తారు. వాళ్ళ వృత్తి ధర్మం కింద వాళ్ళు రాస్తారు. మనం తొందరపడి షుగర్కి మందులు ప్రారంభించవలసిన అవసరం లేదు. మరి ఏం చేయాలి? ఆహార నియమాలు పాటించాలి. 25 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటికి దూరంగా ఉంటే మనం ఏం చేయదు, షుగర్ అదే నియంత్రణలోకి వస్తుంది. బరువు తగ్గాలి. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయాలి. ఇవి పాటిస్తే ట్యాబ్లెట్లు అవసరమే లేదు. ఆహార నియమాల విషయంలో మన నాలుక ఒక రుచికి అలవాటు పడింది. అది కావాలి అని కోరుతుంటుంది. మనము ఆత్మ నిగ్రహము పెంచుకుని ఆ నాలుక కోరిన రుచులు, నాలుక కోరిన ఆహార పదార్థాలను మనం తినకుండా ఉంటే తిరుగులేదు. ఇప్పటికే మరి మేము ట్యాబ్లెట్లు వాడుతున్నాం, తెలవక మొదలుపెట్టేశామనే వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు కూడా క్రమేణా ఆహార నియమాల ద్వారా, బరువు తగ్గటము ద్వారా, వ్యాయామం ద్వారా ట్యాబ్లెట్ల డోసులు తగ్గించవచ్చు, క్రమేణా ట్యాబ్లెట్లు మానేయచ్చు. 5 సంవత్సరాల లోపు ట్యాబ్లెట్లు ప్రారంభించిన 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ట్యాబ్లెట్లు మానేసి ట్యాబ్లెట్లు లేకుండానే షుగరు నియంత్రణ సమర్థవంతంగా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక్కసారి షుగర్ వస్తే ఇక ఇంతేనా నా జీవితము, జీవితకాలం మందులేనా అని అనుకునే వాళ్ళకి ట్యాబ్లెట్లు లేకుండా షుగర్ నియంత్రణ చేసుకోవచ్చు అనేది ఒక శుభవార్త. ఇది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పు. శాస్త్రజ్ఞులు కరాఖండిగా నిర్ధారించారు. మనం తినకూడని 25 ఆహార పదార్థాలు. మొట్టమొదటిది షుగరు, చక్కెర, జీని. దీంట్లో 50 రకాల రసాయనాలు ఉంటాయి. షుగర్ లేని వాళ్ళు కూడా షుగర్ అసలు వాడకుండా ఉంటే మంచిది. షుగర్ బదులుగా బెల్లం, చెరుకు బెల్లం కానీ తాటి బెల్లం కానీ వాడటం మంచిది. చెరుకు బెల్లం కంటే కూడా తాటి బెల్లం ఇంకా మంచిది. తాటి బెల్లం కూడా కోయంబత్తూరులో తయారు చేసిన తాటి బెల్లం శ్రేష్టమైనది. ఆరోగ్యవంతులు కూడా షుగర్ వాడటం వల్ల షుగర్లో ఉండే రసాయనాల వల్ల నరాల బలహీనత, క్యాన్సర్లు రావటం, అనేక అనారోగ్యాలకి కారణమే షుగరు. షుగర్తో చేసిన ఏ వస్తువు కూడా వాడకూడదు. షుగర్తో చేసిన దేవుని ప్రసాదం కూడా ఏదో ఒక పలుకు తినాలి కానీ ప్రసాదం కూడా తినద్దు. 2 బెల్లం. బెల్లం కూడా షుగర్ ఎంత చేటు చేస్తుందో బెల్లము కూడా షుగరు నియంత్రణలో ఆ విధంగానే మనకు ఇబ్బంది కలిగిస్తుంది. ఏ బెల్లము వద్దు, తాటి బెల్లము వద్దు, చెరుకు బెల్లం వద్దు. బెల్లాన్ని కూడా మనం వాడకుండా, బెల్లంతో చేసే వస్తువులు కూడా వాడకుండా ఉంటే మంచిది. పండుగల సీజన్లో భక్ష్యాలు, బొబ్బట్లు, అలాగే బెల్లంతో చేసే పూర్ణం బూర్లు, ఏది కూడా దూరంగా ఉండటం మంచిది. 3 తేనె. కొంతమంది తెలవక షుగరు, బెల్లం తినరు కానీ తేనె వాడుతుంటారు. తేనె వాడటం మంచిది కాదు. తేనె కూడా రక్తంలో షుగర్ శాతాన్ని పెంచుతుంది. 4 ఐస్ క్రీములు. ఈ ఐస్ క్రీములు విద్యార్థి దశలో అలవాటయ్యి రోజు ఐస్ క్రీములు తినటం అలవాటయ్యి మానాలంటే ఒకంత ఇబ్బంది అయినా మానేయండి. మానేస్తే మీ షుగరు నియంత్రణలోకి వచ్చేస్తుంది. ఇక 5 జాము. మనం బ్రెడ్ స్లైసులు మధ్యలో పెట్టుకుంటాం, జాము, ఫ్రూట్ జామ్, పండ్ల జామ్.
ఆ జాములో కూడా ఇతోధికంగా షుగర్ ఉంటుంది కనుక అది వాడద్దు. 6 స్వీట్స్. ఏ రకమైన స్వీట్లు, బెల్లం స్వీట్లు, పంచదార స్వీట్లు ఏది వాడద్దు. ఇప్పుడు మార్కెట్లో మనల్ని తప్పుదారి పట్టించడానికి లో షుగర్ స్వీట్స్ అని, నో షుగర్ స్వీట్స్ అని ముద్ర వేసి అమ్ముతున్నారు. ఆ లో షుగర్ స్వీట్స్లోనూ నో షుగర్ స్వీట్స్లో కూడా ఉంటుంది. అవి కూడా వద్దు. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళని ఆకర్షించడానికి ముద్రలు వేసి, లేబుల్స్ వేసి, ప్రకటనలు, వ్యాపార ప్రకటనలు చూసి మోసపోవద్దు. లో షుగరు లేదు, నో షుగరు లేదు, అసలు ఏ స్వీటు వద్దు. 7 కేకులు. పుట్టినరోజు అంటే కేకు, మరి ఏదైనా ఎన్నికల్లో గెలిస్తే కేకు, ప్రమోషన్ వస్తే కేకు, పరీక్షలు పాస్ అయితే కేకు, కాలేజీలో సీట్ వస్తే కేకు, ప్రతిదానికి కేకే. ఆ కేక్ కోసినప్పుడు పెద్ద ముక్క తీసి నోట్లో కుక్కడానికి ప్రయత్నిస్తారు. షుగర్ ఉన్న వాళ్ళు దాన్ని తిరస్కరించండి, చిన్న ముక్క తినండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేకులకు స్వస్తి పలకండి. 8 బేకరీ ఉత్పత్తులు, క్రీమ్ బిస్కెట్లు, కుక్కీలు, పాస్తాలు, డార్క్ చాక్లెట్స్. ఈ క్యాడ్బరీ డార్క్ చాక్లెట్లు విద్యార్థి దశలో తల్లిదండ్రులు నేర్పించుంటారు. అప్పటి నుంచి ఇంత పెద్ద పొడుగాటి డార్క్ చాక్లెట్లు తింటుంటారు. అటువంటి వారు వెంటనే ఈ బేకరీ ఉత్పత్తులు మానేయాలి. బేకరీ ఉత్పత్తులు మైదా పిండితో తయారు చేస్తారు. అవి ఇంకా చేటి. మైదా పిండి అసలు వాడకూడదు. షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ లేని వాళ్ళు కూడా మైదా పిండితో చేసిన ఏ వస్తువు వాడకూడదు. మన ఇంట్లోకి అసలు మైదా పిండి కొనద్దు. 9 ఎండు ద్రాక్ష, కిస్మిస్లో కూడా చాలా అధికంగా షుగర్ ఉంటుంది కనుక వాటిని కూడా తినకూడదు. 10 డాల్డా వనస్పతితో చేసిన వంటకాలు. ఇళ్లల్లో ఎవరు దీన్ని వాడరు, కానీ శుభాశుభ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ డాల్డా వనస్పతితో రుచి కోసం చేస్తారు. 11 బంగాళదుంపతో చేసిన చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అని పొడిగాటి వేలు ఆకారంలో ఉంటాయి, అవి కూడా తినకూడదు. 12 కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ ఏది తాగద్దు. నీరా మీకు అందుబాటులో ఉంటే నీరా తాగచ్చు. నీరాలో ఆల్కహాల్ ఉండదు. 13 మామిడి పండు వద్దు. 14 అరటి పండు వద్దు. 15 సీతాఫలం, అది కూడా తినద్దు. 16 సపోటా. ఈ పండ్లు కాదని మిగతా పండ్లు తినచ్చు. 17 రొయ్యలొద్దు. 18 మటన్ వద్దు. మరి ఏం తినాలయా మాంసాహారం అంటే కోడిగుడ్లు తినచ్చు, చేప పులుసు తినచ్చు, బాయిలర్ చికెను కర్రీ పులుసు తోలు లేకుండా తినచ్చు. 19 ఆలుగడ్డ, ఉర్లగడ్డ, పొటాటో ఎట్టి పరిస్థితిలో వాడద్దు. 20 చిలకడ దుంప, గెనుసుగడ్డ కూడా షుగర్ శాతాన్ని పెంచేస్తుంది. 21 కూల్ డ్రింక్స్. మొహమాటము లేకుండా ఎవరిచ్చినా కూల్ డ్రింక్స్ తాగద్దు. 22 పండు తినచ్చు, కానీ పండు నుంచి తాజా పళ్ళ రసము కానీ, లేదు డబ్బాల్లో, సీసాల్లో, అట్టపెట్టిలో పెట్టిన పళ్ళ రసము ఎట్టి పరిస్థితుల్లో తాగద్దు. ఈ 23 బ్రెడ్, వైట్ బ్రెడ్ తినద్దు. బ్రౌన్ బ్రెడ్ కొంతలో కొంత మేలు, దానికంటే కూడా మల్టీగ్రెయిన్ బ్రెడ్ దొరికితే అది వాడండి. 24 ఫాస్ట్ ఫుడ్ అదే వద్దు. పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైడ్ రైసు, నూడిల్స్. ఫ్రైడ్ రైసు, నూడిల్స్ తయారు చేయటంలో వాడే టేస్టింగ్ సాల్టు, అజినమోటో, ఉప్పు, దాంట్లో మోనో సోడియం గ్లూటామేట్ అనే ఒక విషమైన రసాయన పదార్థం మన యొక్క ఆరోగ్యాన్ని హరించి వేస్తుంది. 25 తెల్ల బియ్యము, తెల్లన్నం వద్దు. బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్, ఉప్పుడు బియ్యము, ఇవన్నీ కూడా వాడటం మంచిది. ఈ 25 రకాల ఆహార పదార్థాలకు మీరు దూరంగా ఉంటే అసలు ట్యాబ్లెట్లు అవసరం లేదు, ఇన్సులిన్ అవసరం లేదు. ఆహార నియమాలతో పాటు బరువు నియంత్రణ, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయండి. ఆనందంగా ట్యాబ్లెట్లు వాడకుండా షుగర్ నియంత్రించి
షుగర్ లేని వాళ్ళు ఏ విధంగా ఆరోగ్యవంతంగా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవనాన్ని గడుపుతారో, షుగర్ ఉన్న వాళ్ళు కూడా అదే విధముగా ఈ రోజున జీవనం కొనసాగించే అవకాశం మనకు కలిగింది.